వచ్చా ఇవ్వకూడదా చెప్పండి. స్ట్రైట్ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. టీసీఎస్ కి రూపాయికి ఇవ్వకూడదా? మేము ఇచ్చింది రెండు కంపెనీలు సార్. వన్ ఇస్ టీసీఎస్, అదర్ వన్ ఇస్ కాగ్నిసెంట్. ఒక్కొక్కరు 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా 15,000 కోట్ల యాన్యువల్ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాం. ఇవ్వకూడదా ఇవ్వచ్చా? దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్. నాకు రెండు కంపెనీలకి ఇచ్చాం, ఇంకే కంపెనీలకు ఇవ్వలేదు ఇప్పటికీ. ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. టీసీఎస్ కి ఉల్ఫా కంపెనీకి తేలేదండి, తేడా లేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ బాక్స్కి వెళ్ళొచ్చు కదా, ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. వత్స గారు మీరు డీటెయిల్స్ వెళ్ళండి సార్. ఉర్సాకి రూపాయికి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూర మాటలు చెప్తున్నారు. ప్లీజ్ 1 సెకండ్. మీరు సత్యదూర మాటలు చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ లో ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే వాయిదా హౌస్ నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దయచేసి మీరు చెప్పండి సార్. అధ్యక్ష